గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 23వ తారీఖు ఆగస్టు 2026 ఆదివారం నుండి 29వ తారీఖు ఆగస్టు 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏంటంటే కొంతమంది పైకి మంచి వాళ్ళుగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని జోదము లేదా బెట్టింగులు స్కాముల జోలికి వెళితే ఇబ్బంది పడతారు, ఇరుక్కుంటారు, పోలీస్ కేసులు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇతరులని అనవసరంగా నిందించడం కానీ లేదా తిట్టడం కానీ కోపడడం కానీ మంచిది కాదు. కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి, స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. అలాగే వ్యవహారాలు ఏవి ముందుకు సాగటం లేదు, ప్రతి పని ఆలస్యంగానే జరుగుతుంది. ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు కూడా పెద్దగా విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, వ్యాపారాల్లో చికాకులు పెరగడము, ఉద్యోగస్తులకి పని భారం బాగా పెరగడంతో పాటుగా కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితులు, ఆన్లైన్ షాపింగ్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక ఇబ్బందులు కనపడుతున్నాయి. అనాలోచితంగా కనపడుతోంది, ఆలోచన నిలకడగా లేకపోవడము, అలాగే డబ్బుల విషయంలో ఇబ్బందులు తలెత్తడము, ధనం పోగొట్టుకోవడం కానీ వస్తువులు పోగొట్టుకోవడం కానీ చెడిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, అలాగే శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడము, అలాగే ఏదైనా ఇంటర్వ్యూలో నిరాశ ఎదురవ్వడము, మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల లేదా ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడినట్లయితే సమస్యలు ఎదుర్కొంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు బాగా కనపడుతున్నాయి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు, ప్రమాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా గతంలో చేసినటువంటి అప్పులు మిమ్మల్ని ఈ వారం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ వాయిదాలు పడే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ, పిల్లల మాట వినకపోవడం వల్ల కానీ, పిల్లల వల్ల ఖర్చులు, సమస్యలు పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, గొడవలు కనపడుతూ ఉన్నాయి. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా నష్టం కనపడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇంట్లో అనేక రకాల సమస్యల వల్ల మనస్పర్ధలు కనపడుతున్నాయి. ఇంటికి సంబంధించినటువంటి పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు, వాహనాలు చెడిపోవడము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యపానానికి, ధూమపానానికి, వ్యసనాలకి చాలా దూరంగా ఉండాలి. రాత్రి ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. విద్యార్థులు కూడా అమ్మాయిలు వెంటపడి టైం వృధా చేసుకోవడం కానీ, అబ్బాయిలు వెంటపడి టైం వేస్ట్ చేసుకోవడం కానీ, తప్పులు చేయడం కానీ, కామపరమైన కోరికలు కానీ పెరిగిపోతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. చదువు పట్ల ఆసక్తి పెంచుకోండి. పుస్తక పఠనం పట్ల ధ్యాస పెట్టండి. ఉద్యోగస్తులకి, విదేశాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి పదవులు పోయే అవకాశం ఉంది, ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. కార్యాలయాల పని ఒత్తిడి కూడా అధికంగా కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో ఇబ్బందులు, మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు వ్యాపారంలో కొద్దిపాటి చికాకుతో పాటుగా స్వల్ప ధన నష్టం కూడా కనపడుతుంది. కాబట్టి ఈ వారం తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థలో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది.
లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అందకుండా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అందకుండా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా
ఇంట్లో కానీ ఉద్యోగ సంస్థలో కానీ లేదా వ్యాపార సంస్థలో కానీ నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.